ఓం నమ శివాయ. భవిష్యవాణికి స్వాగతం. ప్రతి ఒక్కరూ దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఎందుకు కొబ్బరికాయకి అంత ప్రాధాన్యత అనగా, చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీళ్లు అంటే కోకోనట్. ఈ కొబ్బరికాయ అంటే ఆకాశగంగా అని కొబ్బరి నీళ్ళని పిలువబడుతుంది. ముక్కంటి, ఆ మహాశివుడికి ముక్కంటి అంటే కొబ్బరికాయ చాలా ప్రీతిపాత్రమైనది. ప్రతి భూమి మీద ఉండే వాటర్ని చేప తాకుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఆకాశగంగా ఆకాశం మీద నుంచే వస్తుంది అని అందరూ భావిస్తూ ఉంటారు. అదే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకు ఉండే ప్రత్యేకత, 3 కన్నులు ఉంటాయి. శివుడికి ఎలాగో ముక్కంటి వాడు, ఈ కొబ్బరికాయ కూడా ముక్కంటి అని పిలువబడతారు. ఈ కొబ్బరికాయకి చాలా ప్రత్యేకత ఉంది. అదే చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీళ్లు. ఆకాశంలో తయారయ్యే ఈ కొబ్బరికాయ మాత్రమే దేవుడికి ప్రసాదంగా సమర్పించి అలా కొడితే మనకు ఉండే సకల దోషాలు హరింపబడతాయి అని శాస్త్రం చెబుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళుచున్నప్పుడు ఓ కొబ్బరికాయ, అరటి పండ్లు, ఆకు ఒక్క, కొంచెం ధూపం, అలాగే అగరవత్తులు తీసుకుని వెళ్ళి దేవుడికి సమర్పిస్తే పూజకు అర్హులు. పూజ చేయి విధానం అద్భుతంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ కొబ్బరికాయకు ఉండే ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది సుమా. గుడికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది. అలాగే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఏ కోరుకున్నా భగవంతుడితో చెప్తే మీకు సకల దోషాలు, ఏ సమస్య లేకుండా మీరు అన్ని వేళలా బాగుండాలని, ఆ దేవుడు కృపా కటాక్షం మీకు ఉండాలని కొబ్బరికాయ సమర్పిస్తాం. కనుక ప్రతి ఒక్క భక్తుడు ఈ విధి విధానాలు పాటించాలని కోరుకుంటున్నాం. స్వస్తి.